ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వటం అయ్యే పని కాదని తేల్చిన కేంద్రం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఇచ్చింది తీసుకుంటే తప్పేంది, ఆడికడికే చాలని ఖుషి అయినరు ఆంధ్ర సీఎం చంద్రబాబు. హోదా ఇవ్వకపోవడంతోటి పార్టీలు, ప్రజా సంఘాలు కారాలు మిరియాలు నూరుతున్నాయి, రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నాయి. మరి ఇయాల జరిగే కాకినాడ మీటింగ్ ల పవనాలు ఏం చెప్పబోతుందన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. కాకినాడలా ఇయ్యాల మధ్యాహ్నం జరగనున్న పవన్ కళ్యాణ్ ఆత్మగౌరవ సభకు జోర్దార్గా ఏర్పాట్లు చేస్తాండ్రు జనసేన పార్టీ నేతలు. అన్ని జిల్లాల నుంచి పవన్ అభిమానులు, జనసేన పార్టీ సానుభూతి పరుల్ని, మహిళల్ని కాకినాడ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తాండ్రు. స్థానిక జేఎన్టీయూ స్పోర్ట్స్ గ్రౌండ్స్ లో బహిరంగ సభ కోసం భారీ స్టేజ్ కట్టిండ్రు. కాకినాడ గల్లీలల్లా జనం చూస్తందుకు ఎల్ఈడి స్క్రీన్లు కూడా పెట్టిండ్రు. 1,00,000 మంది దాకా పట్టే గ్రౌండ్లా వచ్చే జనానికి అన్ని ఏర్పాట్లు చేసే పనిలో ఉన్నారు నేతలు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 2 గంటలు జరిగే సభల జనాన్నుద్దేశించి పవన్ మాట్లాడతారని చెప్తుండ్రు ఆ పార్టీ నేతలు. ఈ మధ్య తిరుపతికి పోయిన పవన్ ఉన్నట్టుండి తిరుపతిలో పార్టీ సభ పెట్టిండు. స్పెషల్ స్టేటస్ పై గళమెత్తిండు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ఇన్నాళ్లయింది, ఇంకెన్నాళ్లాగాలే, కేంద్రాన్ని గట్టిగానే అడగాలే అని చెప్పిండు. ఆంధ్ర జనం ఏం కోరుకుంటుండ్రో కేంద్రానికి తెలిసేటట్టు చేస్తందుకు 3 దశలల్లా కార్యాచరణ ప్రకటించిండు. మొదటి దశల కాకినాడల సభ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిండ్రు. ఈ లోపల కేంద్రం ప్రకటన చేసింది. బాబు స్వాగతిస్తున్నానని చెప్పిండు. పవన్ ఎట్లా రియాక్ట్ అవుతాడో చూడాలని కూడా అన్నాడు. ఇక గిప్పుడు హోదా ఇష్యూ మీద ఆంధ్ర మొత్తం ఉడికిపోతాంది. గీ టైంలా కాకినాడ సభల పవన్ ఏం చెప్తాడని జనంతో పాటు పార్టీల లీడర్లు కూడా ఆసక్తిగా ఉన్నారు. నాకు తిక్కుంది, దానికో లెక్కుందనే పవన్ ప్యాకేజీని సమర్థిస్తాడా, వ్యతిరేకిస్తాడా, లేక జనసేన జనం వైపే అని ప్రత్యేక హోదాకే పట్టుబడతాడా అని ఎదురు చూస్తాండ్రు జనం. ఈ టైంలా అసలు సభ ఉంటదో ఉండదో అని కొందరు అనుకుంటున్నా కూడా పవన్ మాత్రం ఇప్పటికే కాకినాడకు వచ్చిండు. పవన్ ప్రత్యేక హోదాకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఆంధ్రాల రాజకీయాలు మారతాయి అంటుండ్రు పరిశీలకులు.